Hello everyone. Now let us discuss English important topics R25. Let us start with Unit 1. సో నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తున్నా ఈ చాప్టర్ నుంచి అండ్ మీరు అవే నేర్చుకోండి. అండ్ ఇంకా మీకు ఎక్స్ట్రా టైం ఉంటే రిమైనింగ్ టాపిక్స్ కూడా నేర్చుకోండి. నేనైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్సే ఇస్తున్నాను. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా లేవు మీకు చెక్ చేసుకోవడానికి, కానీ ఈ టాపిక్స్ మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ద జనరేషన్ గ్యాప్. చూడండి, మీకు ప్రతి ఒక్క చాప్టర్లో సమ్మరీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈ చాప్టర్ నేమ్ ద జనరేషన్ గ్యాప్ కదా. సో ఈ క్వశ్చన్ పక్కా ఒక్కొక్కటి వస్తుంది. 10 మార్క్స్ కన్నా అడగొచ్చు, 5 మార్క్స్ కన్నా అడగొచ్చు. సో ఇది మాత్రం అస్సలు వదిలిపెట్టకండి, ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్, రీడింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో కూడా రిపీట్ అయిన టాపిక్. సో ఇది కూడా నేర్చుకోండి. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్కి డిఫరెన్సెస్ లాగా కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ టైప్స్. టెక్నిక్స్ ఆఫ్ రైటింగ్ ప్రిసైజ్లీ. టెక్నిక్స్ ఆఫ్ రైటింగ్ ప్రిసైజ్లీ అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మాత్రం అస్సలు వదిలిపెట్టకండి, ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ యూజ్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. ఫ్రేజెస్ అండ్ క్లాజెస్కి డెఫినేషన్ ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ మీకు యూనిట్ 1 టిప్స్ కావాలంటే నేను చెప్తా, వినండి. ఇఫ్ ఎవరికైనా వద్దనుకుంటే టిప్ చేసి యూనిట్ 2 వినండి. సో ద ఫస్ట్ టాపిక్ ద జనరేషన్ గ్యాప్. ఇందులో మీరు కాజెస్, ఎఫెక్ట్స్ బాగా అండర్స్టాండ్ చేసుకొని ప్రజెంట్ చేయండి ఆన్సర్ షీట్లో. అండ్ సింపుల్ ఎగ్జాంపుల్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మీరు ఆన్సర్ రాసేటప్పుడు పారాగ్రాఫ్స్ రాయండి. కొంతమంది ఎలా రాస్తారంటే మొత్తం పేపర్ మొత్తం ఫిల్ చేస్తారు. అలా ఉంటే వాళ్ళకి ఏమంటారు, ఏదో స్టోరీ రాసినట్టు ఉంటుంది. సో అలా రాయకుండా ఒక పారాగ్రాఫ్ ఒక పేపర్లో ఒక 2-3 పారాగ్రాఫ్స్ వచ్చేటట్టు చూసుకోండి. తెలుసు కదా మీకు పారాగ్రాఫ్ ఎలా రాయాలో. నెక్స్ట్, రీడింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ కూడా ఉంటుంది. స్కిమ్మింగ్, స్కానింగ్ డిఫరెన్సెస్ లాగా నేర్చుకుంటే మీకు ఈజీగా రాయడానికి ఉంటుంది. నెక్స్ట్, సెంటెన్స్ స్ట్రక్చర్. సో సెంటెన్స్ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఎక్కువ లాంగ్ సెంటెన్స్ తీసుకోకుండా షార్ట్ సెంటెన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, టెక్నిక్స్ ఆఫ్ రైటింగ్ ప్రిసైజ్లీ. ఇది మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా, సేమ్ అదే మ్యాటర్ నేర్చుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ యూజ్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. సో ఫ్రేజెస్కి, క్లాజెస్కి నీట్గా డెఫినేషన్ నేర్చుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, యూనిట్ 2లో ద ఎమర్జింగ్ టెక్నాలజీస్, హోమోఫోన్స్, హోమోనిమ్స్ అండ్ హోమోగ్రాఫ్స్. సో ఫస్ట్ అయితే థియరీ క్వశ్చన్, సమ్మరీ రాయాలి. నెక్స్ట్, ఇది కూడా ఇంపార్టెంట్, సెకండ్ టాపిక్. నెక్స్ట్, పారాగ్రాఫ్ రైటింగ్ అండ్ ఇట్స్ టైప్స్, స్ట్రక్చర్స్, ప్రిన్సిపల్స్. రైటింగ్ కహరెన్స్, ఎస్సే రైటింగ్ ఇంట్రొడక్షన్ అండ్ కంక్లూజన్. సో ఇచ్చిన 6 టాపిక్స్ కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూజెస్, అడ్వాంటేజెస్. ఇంకా ఇందులో మీరు ఏం మెన్షన్ చేయాలంటే AI, IoT, ఆటోమేషన్ అవన్నీ మెన్షన్ చేయండి ఆన్సర్ రాసేటప్పుడు. అండ్ కొంచెం పారాగ్రాఫ్స్ లాగా రాయండి ఇందాక చెప్పినట్టు. అండ్ ఎక్కువ డెప్త్ వెళ్ళకండి, జస్ట్ దాని గురించి రాయండి అంతే. నెక్స్ట్, హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ అండ్ హోమోగ్రాఫ్స్. సో ఇదేంటంటే మీరు డిఫరెన్సెస్ లాగా నేర్చుకుంటే ఆన్సర్ ఎలా అడిగినా మీరు అటెంప్ట్ చేయొచ్చు, క్వశ్చన్ ఎట్లా అడిగినా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో మీరు డిఫరెన్సెస్ లాగా నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి కూడా. నెక్స్ట్, పారాగ్రాఫ్ రైటింగ్, ఇట్స్ ఇంపార్టెన్స్, టైప్స్, స్ట్రక్చర్స్ అండ్ ప్రిన్సిపల్. ఇది కూడా నేర్చుకోండి, ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్, క్రియేటింగ్ కోహరెన్స్ అయితే నార్మల్గా 2 మార్క్స్ క్వశ్చన్ లాగా అడగొచ్చు, కానీ సేఫ్ సైడ్ లాంగ్గా నేర్చుకోండి, ఒకవేళ అడిగినా కూడా రాయొచ్చు. నెక్స్ట్, ఎస్సే రైటింగ్ ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్ మీరు ఇంట్రొడక్షన్ రాయండి. ఏదైనా టాపిక్ ఇస్తారు కదా, దాని గురించి ఇంట్రొడక్షన్ రాయండి. నెక్స్ట్, బాడీలో ఒక 2-3 ఐడియాస్ గురించి రాయండి. నెక్స్ట్, కంక్లూజన్, మన ఒపీనియన్ ఏదో రాయాలి. మీకు ఆల్రెడీ ఎస్సే ఫార్మాట్ తెలిసే ఉంటుంది, సో అది ఫాలో అవ్వండి. బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 3, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్, ఈ 5 యూనిట్స్ మీకు నోట్స్ కావాలంటే ఇక్కడ ఉన్న మెయిల్కి మీరు మెసేజ్ చేయండి, నేను మీకు నోట్స్ సెండ్ చేస్తాను. అండ్ కంప్లీట్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ నోట్స్ మాత్రమే ఉంటుంది, ఎక్స్ట్రా నోట్స్ ఏముండదు. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ యూనిట్ 3. సో యూనిట్ 3లో ఫస్ట్ ఏంటంటే యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్. ఇది మీకు థియరీ నేమ్ కాదు, స్టార్టింగ్ హెడ్డింగ్, కానీ థియరీ క్వశ్చన్, సమ్మరీ క్వశ్చన్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్, వర్డ్స్ ఫ్రమ్ ఫారిన్ లాంగ్వేజెస్ అండ్ యూజెస్. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్, ఫార్మల్ లెటర్స్.
ఫార్మల్ లెటర్స్లో మీకు ఉన్నాయి కదా టైప్స్ అవన్నీ, అవి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సీవీ రెజ్యూమ్, జాబ్ అప్లికేషన్కి సీవీ రెజ్యూమ్ ఎలా ఉండాలో అది కూడా. నెక్స్ట్ ఈమెయిల్ ఎటిక్వేట్, డిఫరెన్సెస్ బిట్వీన్ రైటింగ్ లెటర్ అండ్ డిఫరెన్సెస్. సో ఈ 6 టాపిక్స్ నేర్చుకోండి, మీరు యూనిట్ 3 కంప్లీట్గా అటెండ్ చేయొచ్చు. అండ్ టిప్స్, సో ఫస్ట్ థియరీ తెలుసు కదా, పారాగ్రాఫ్స్ లాగా రాయండి. అండ్ నెక్స్ట్ వర్డ్స్ ఫ్రమ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ యూజేజ్, ఇది కూడా నేర్చుకోండి ఒక కంప్లీట్ క్వశ్చన్ లాగా. నెక్స్ట్ ఫార్మల్ లెటర్స్, సో ఫార్మల్ లెటర్స్లో మీరు మెయిన్గా ఒక ప్రాపర్ ఫార్మాట్లో రాయాలి. అండ్ సబ్జెక్ట్ లైన్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ మాత్రం యూజ్ చేయకండి ఫార్మల్ లెటర్స్లో. నెక్స్ట్ జాబ్ అప్లికేషన్, సీవీ రెజ్యూమే, సో క్వాలిఫికేషన్ ఖచ్చితంగా క్లియర్గా మెన్షన్ చేయండి ఇందులో. నెక్స్ట్ ఈమెయిల్ ఎటిక్వేట్, ఇందులో ప్రొఫెషనల్ సబ్జెక్ట్ ఉండాలి అండ్ షార్ట్ అండ్ క్లియర్ మెసేజ్ ఇవ్వండి. నెక్స్ట్ డిఫరెన్సెస్ సేమ్ ఇంకా బుక్లో ఉన్నది రాయండి. సో ఇంగ్లీష్ అనేది ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు మనం. అండ్ 5 యూనిట్స్ కంప్లీట్గా అటెంప్ట్ చేయండి. అండ్ ఇంగ్లీష్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్, సో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా వర్డ్స్ అనేటివి కరెక్ట్ రాయాలి. అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా క్లియర్గా ఉండాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి, అప్పుడే వాళ్ళు కంప్లీట్ మార్క్స్ ఇస్తారు మీ ఆన్సర్స్కి. నెక్స్ట్ యూనిట్ 4 ఫస్ట్ సమ్మరీ క్వశ్చన్ ఇస్తారు. చాప్టర్ నేమ్ ఏంటి, ఎంటర్ప్రీనియర్షిప్, వై స్టార్టప్ నీడ్స్ టు ఫైండ్ కస్టమర్స్ ఫస్ట్. సో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తాడు. సో మీరు పారాగ్రాఫ్స్ లాగా రాయాలి అండ్ కంప్లీట్గా రాయకుండా, సేమ్ ఇందాక చెప్పినట్టే. నెక్స్ట్ రిడండెన్సీస్ అండ్ గ్లిచెస్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్, నోట్ మేకింగ్, ప్రిసైజ్ రైటింగ్. సో నేను ఇచ్చిందే 4 టాపిక్స్ కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీకు ఇంకా టైం ఉంటే రిమైనింగ్ టాపిక్స్ కూడా కవర్ చేయండి. ఇంగ్లీషే కాబట్టి ఓన్గా రాయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫస్ట్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ సమ్మరీ, సో టెక్స్ట్ బుక్ చదివి రాయొచ్చు. నెక్స్ట్ రిడండెన్సీస్ అండ్ గ్లిచెస్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్, సో రిడండెన్సీలు ఏంటంటే అవాయిడ్ రిపీటింగ్ సేమ్ మీనింగ్ వర్డ్స్. అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్, టెక్స్ట్ బుక్లో ఉంది, సేమ్ నేర్చుకొని రాయండి. నెక్స్ట్ నోట్ మేకింగ్, ప్రిసైజ్ రైటింగ్, సో నోట్ మేకింగ్ ఏంటంటే మెయిన్గా మనం హెడ్డింగ్స్ యూజ్ చేయాలి, సింబల్స్, అబ్రివేషన్స్ కూడా యూజ్ చేయాలి. ఇంకా ప్రిసైజ్ రైటింగ్లో ఏంటంటే ఒరిజినల్ మీనింగ్ ఉన్నాయో రాయండి, ఎగ్జాంపుల్స్ ఏం రాయకండి, అంతే. నెక్స్ట్ యూనిట్ 5. నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 5, సో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అర్థం కాకుండా నోట్స్ కావాలనుకుంటే ఈమెయిల్కి మెసేజ్ చేయండి. సో మీకు ఈజీగా అర్థమయ్యే నోట్స్ నేను సెండ్ చేస్తాను. యూనిట్ 5 ఇంపార్టెంట్ టాపిక్స్, టెక్నికల్ వొకాబులరీ అండ్ యూసేజ్. ఫస్ట్ ఏంటంటే ప్రొఫెషనల్ ఎథిక్స్, ఇది సమ్మరీ క్వశ్చన్, సో పక్కా క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ టాపిక్, తర్వాత థర్డ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి డిఫరెన్సెస్లా కూడా అడగొచ్చు. సో మీ డిఫరెన్సెస్ నేర్చుకుంటే ఎలా వచ్చినా రాయొచ్చు. అండ్ ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రిపోర్ట్ రైటింగ్, ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, కేటగిరీ, స్ట్రక్చర్, టైప్స్. సో రిపోర్ట్ రైటింగ్ కూడా ఇంపార్టెంట్. మీకు ఇందులో ఎక్కువ టాపిక్స్ లేవు కాబట్టి ఈ టాపిక్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ రైటింగ్ ఏ టెక్నికల్ రిపోర్ట్. సో రిపోర్ట్ రైటింగ్ మీరు నేర్చుకుంటే వాళ్ళు కేటగిరీస్ అడిగినా, క్యారెక్టరిస్టిక్స్ అడిగినా అన్నీ మిక్స్ చేసి రాయొచ్చు. Don't forget to subscribe, like and share to your friends. Bye bye.